మోంతా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఈ విపత్కర పరిస్థితిలో ప్రజలకు అందుబాటులో సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంతో అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తెలియజేశారు. ఈదురుగాలుల కారణంగా రోడ్లపై ఉన్న హోర్డింగులు, రేకుల షీట్లతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. తుపాన్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఛార్జింగ్ లైట్లు, పవర్ బ్యాంకులు ఛార్జింగ్ చేసుకోవాలని సూచించారు. అలాగే లో బ్రిడ్జ్లు, వాగులు దాటేటప్పుడు ఫ్లాష్ ఫ్లడ్లు సంభవించి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని, మనమందరం బాధ్యతగా వ్యవహరించి ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొందామని విక్రమ్ కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్నేని కృష్ణప్రసాద్, జిల్లా పార్లమెంట్ కన్వీనర్, కౌన్సిలింగ్ సభ్యులు నాగం శివ, జిల్లా కార్యదర్శి చేకూరి గణపతి, బీజేపీ నాయకులు రమేష్, నెక్కంటి శ్రీనివాసరావు, చింతా మోహనరావు, కోసూరి శ్రీనివాసరావు, కోనేరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా తరఫున జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి, ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున మెంతా తుఫాను చేస్తున్నటువంటి ఈ వర్షాలకు కానివ్వండి, రాబోయేటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రజలకు చేరువుగా, ప్రజలకు చేదోడు వాదోడుగా వారి యొక్క ఇబ్బందుల్లో నిలవాలనేది మేమందరం కూడా తీసుకున్నటువంటి సూచన. దీంట్లో భాగంగా ఇప్పటికే మెంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ, అమలాపురం ఆ 2 జిల్లాలు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారి సిబ్బందితోటి లోతట్టు ప్రాంతాల వారిని ఎగువ ప్రాంతాలకు తీసుకురావడం, వారికి శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నటువంటి చర్యలకి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో అందరికీ అన్ని విధాలు ఆదుకునేదానికి సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఈ విధంగా మాధ్యమాల ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్.